జనగణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ మన మొబైల్ నుండి ఎలా చేయాలో తెలుసుకుందాం. గూగుల్ సెర్చ్లో sc.census.gov.in టైప్ చేస్తే మనకి ఇట్లా వెల్కమ్ స్వాగత్ వస్తుంది. హిందీలో ఉంటుంది. దాని కింద స్క్రోలింగ్కి వెళ్తే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. దీంట్లో మనకి ఇది చేయడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుందని, ఈ తర్వాత చివరిలో వచ్చే ఐడిని ఎన్యూమరేటర్కి ఇవ్వాలనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కింద ఒకే బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ క్యాప్చా అని వస్తుంది. మన స్టేట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చా మీకు అర్థం కాకపోతే మార్చుకోవచ్చు. మనం అండ్ ప్రొసీడ్ నొక్కితే ఈ విధంగా తర్వాత ఈ విధంగా ఎంటర్ ద నేమ్ వస్తుంది. అక్కడ నేమ్ దగ్గర మనం కొట్టగానే ఏంటంటే ఇంటి యజమాని పేరుని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా మళ్ళీ మార్చలేం కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఓకే చేయండి. చేసిన తర్వాత మన యొక్క ఇంటి యజమాని పేరు, దాని కింద మొబైల్ నెంబరు, తర్వాత మన మెయిల్ ఐడి కొట్టి వెరిఫై అండ్ ప్రొసీడ్ బటన్ నొక్కండి. ఓటీపీ మనకు వస్తుంది. ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్. ఓకే చేయండి. ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. పైన లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీషా తెలుగు అనేది. ఆ తర్వాత వెరిఫై ఓటీపీ చేస్తే వెరిఫై అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం జిల్లా సెలెక్ట్ చేసుకోండి, పిన్ కోడ్ కొట్టండి. కింద గ్రామం పేరు కొడితే ఈ విధంగా మనకి ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అది మ్యాప్ వద్దకు వెళ్తుంది. ఈ విధంగా జియో కోడింగ్ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే పరిమితం చేయబడింది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇది ఓకే చేస్తూ ఉండాలి మనం మ్యాపు సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఈ విధంగా తెలంగాణ మ్యాపు వస్తూ ఉంటుంది. అది మనం మన యొక్క 2 హ్యాండ్స్ని మనం పెట్టుకొని మన ఇల్లు ఎక్కడుందనేది ఈ యొక్క మ్యాప్ ద్వారా మనం సెర్చింగ్ చేయాలి. మన ఇల్లు ఎక్కడైతే ఉందో దాని దగ్గరికి ఈ యొక్క ఎల్లో సర్కిల్ని తీసుకెళ్ళి వదిలేస్తే మన ఇంటి దగ్గర రెడ్ మార్క్ వచ్చి ఉంటుంది. ఇదిగోండి మా ఇంటి యొక్క రెడ్ మార్కు. తర్వాత కింద స్థానాన్ని నిర్ధారించండి అని ఉంటుంది. దాన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే మన యొక్క ప్లేసు ఫిక్స్ అయినట్టే. ఇట్లా మళ్ళీ వస్తుంది స్థానాన్ని నిర్ధారించండి అని. తప్పు చేస్తే మళ్ళీ కుదరదు. ఇక్కడ మనం కరెక్టే కాబట్టి ఎస్ నొక్కండి. మనం ఎస్ మీద క్లిక్ చేస్తే స్థాన వివరాలు పూర్తయినట్టు. స్టెప్ 1 అనేది అయిపోతుంది. ఆ తర్వాత స్టెప్ 2లోకి వెళ్తుంది. గణన గృహ వివరాలు ఇక్కడ నమోదవుతాయి. ఇంటి యొక్క నేల, గోడ, పైకప్పు ఎలా ఉన్నాయి ఇక్కడ అడుగుతారు. ముందుగా నేల అనేది దేంతో కట్టబడింది? టైల్సా, లేకపోతే నాపారాలు అయితే రాయి పెట్టుకోండి, మట్టి అయితే మట్టి పెట్టుకుంటాం ఇక్కడ. నేల తర్వాత మనకి గోడ దేంతో కట్టబడింది అనేది ఇక్కడ అడుగుతారు. గడ్డితో కట్టారా, ప్లాస్టిక్కా, కాల్చిన ఇటుకన, లేదా సిమెంట్ ఇసుకలతో ఉన్నటువంటి ఇటుకల అనేది ఇక్కడ మనం ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత పైకప్పు దేంతో కట్టాము? గడ్డ, తాటాకుల, రేకుల, స్లాబ్ అయితే కాంక్రీట్ పెడతాము. ఆ తర్వాత గణన గృహ పరిస్థితి బాగుంది, నివసించదగినది, శిథిలావస్థలో ఉంది. మంచిగా ఉందంటే బాగుందని పెడతాము. శిథిలావస్థ అంటే బాగా రిపేర్ అయితేనే శిథిలావస్థ. కొద్దిగా పర్లేదు అనుకుంటే నివసించదని పెట్టండి. దాని కింద సేవ్ అండ్ తదుపరి కొడితే ఇక్కడ ఇట్లా ఈ విధంగా మనకు వస్తుంది, నిర్ధారణ అని వస్తుంది. ఇంకా మనం దీన్ని కొనసాగించాలంటే ఎస్ కొడితే నెక్స్ట్ స్టెప్ 3 కుటుంబ సమాచారం గురించి ఇక్కడ ప్రశ్నలు ఉంటాయి. మొదటిగా కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తుల మొత్తం సంఖ్య ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత కుటుంబ యజమాని పేరు కింద ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది, మనం ఏమీ రాయక్కర్లేదు. దాని కింద స్క్రోల్ చేస్తే కుటుంబ యజమాని పేరు ఎంచుకున్న భాషలో, నేను తెలుగు కాబట్టి తెలుగులో ఇక్కడ పేరు మనం రాయాలి. మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పేరు తెలుగులోకి ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. మన మొబైల్ యొక్క కీబోర్డ్ని మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తే నా పేరు తెలుగులోకి ఇక్కడ వచ్చేసింది. ఆ తర్వాత దాన్ని మనం ఇక్కడ పూర్తయిందని చెప్పి క్లిక్ చేస్తే అది నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. కుటుంబ యజమాని యొక్క లింగ భేదం, పురుషుడా స్త్రీయా, మనం అనేది క్లిక్ చేస్తాం. తర్వాత క్యాస్ట్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అయితే ఇతరులని క్లిక్ చేసుకోవాలి. క్యాస్ట్ అయిన తర్వాత ఇక్కడ యాజమాన్య స్థితి, ఆ ఇల్లు సొంతమా, అద్దె ఇంట్లో ఉంటున్నాడా, అద్దె ఇల్లు ఉండి ఎక్కడ సొంత ఇల్లు లేదా, ఆ 4 ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం. నివాస గదులు నెక్స్ట్ ఉంటుంది. ఈ నివాస గదులు అంటే ఇక్కడ
ఈ ఐ బటన్ క్లిక్ చేస్తే ప్రతి ప్రశ్నకు కూడా దాని యొక్క వివరాలు ఉంటాయి. వంటగది, స్నానపు గది, మరుగుదొడ్డి ఇవన్నీ కాకుండా నివాసం ఉండే గదులను మాత్రమే మనం లెక్కించాలి. ఆ నివాస గదులు ఇక్కడ నేను 2 అని వేసుకున్నాను. ఆ తర్వాత కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య. ఎన్ని దంపతులైతే అన్ని. ఒక జంట అయితే 1 వేస్తాం, 2 జంటలు అయితే 2 వేసుకోవాలి. ఆ తర్వాత సేవ్ నొక్కుతాం. ఇక్కడ ఎస్ అనే బటన్. స్టెప్ 4లో కుటుంబానికి లభించుతున్న వసతులు ఉంటాయి. ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ ఏముంది, ట్యాపా, బాగా, చెరువ అనేది ఇక్కడ మనం ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆ త్రాగునీటి వనరు లభ్యత ఇంట్లో ఉందా, బయట ఉందా, దూరంగా ఉందా అనేది. ఆ తర్వాత మనకి కరెంటు ఏ విధంగా వస్తూ ఉంది, కరెంటు కిరోసిన్ ద్వారానా లేకపోతే వెలుతురు అనేది, విద్యుత్ శక్తి అనేది. ఆ తర్వాత మరుగుదొడ్డి యొక్క వసతి అందుబాటులో ఉంటే అందుబాటులో ఉందని, లేదంటే లేదని. ఆ తర్వాత ఆ యొక్క టాయిలెట్ టైపు ఏ టైప్ అనేది, ఫ్లషా, సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చాలా ఉంటాయి, ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ 2 గొయ్యిలు, 1 గొయ్యిలు ఇవన్నీ ఉంటాయి, కానీ మనకి సెప్టిక్ ట్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత మురుగునీటి పారుదల సౌకర్యం అంటే డ్రైనేజీ ఎలా ఉంది, మూసి ఉందా, తెరిచి ఉందా అనేది, లేదా డ్రైనేజ్ లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్నానం చేయడానికి ఉన్నటువంటి వసతి ఏంటి, స్నాన గది ఉందా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా వంటగది, ఎల్పిజి కనెక్షన్ ఎక్కడుంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటి లోపల ఉందా, బయట ఉందా, లోపల ఎక్కడ ఉందా అనేది. ఆ తర్వాత మనం ఉపయోగించేటువంటి మెయిన్ ప్రధాన వంటకి ఏం వాడుతున్నాం, గ్యాసా, కిరోసినా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎస్ కొట్టాలి మనం మళ్ళీ. స్టెప్ 5 ఆస్తుల గురించి ఇక్కడ అడుగుతారు. దీంట్లో రేడియో మనకి ఉందా లేదా అనేది, మొబైల్లో ఉందా లేదా, రేడియో సపరేట్గా ఉందా లేదా అనేది మనం ఇక్కడ ఆప్షన్ ఇచ్చుకోవాలి. మొబైల్లో ఉంటే మొబైల్లోని. తర్వాత టీవీ, ఆ టీవీ అనేది వేరే డిటిహెచ్చా లేకపోతే దూరదర్శన్ వల్ల డిటిహెచ్చా, కేబుల్ కనెక్షన్ అని పెడతాము. ఇంటర్నెట్ మనకి ఎలా ఉంది, ల్యాప్టాప్లో ఉందా, మొబైల్లో ఉందా, ఇంటర్నెట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ. అదేవిధంగా ల్యాప్టాప్, కంప్యూటర్ మనకి ఉంటే ఉంది, లేకపోతే లేదని పెట్టుకుంటాము. ఆ తర్వాత టెలిఫోను, మొబైల్ ఫోను, ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైను, మొబైల్ అయితే మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉండి బేసిక్ ఫోన్ ఉంటే 2 కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సైకిల్, స్కూటరు, సైకిల్ ఉంటే సైకిల్, స్కూటర్ ఉంటే స్కూటర్, 2 ఉంటే 2 పెడతాము. కారు, జీపు, వ్యాను ఉంటే ఉంది, లేకపోతే లేదని పెడతాము. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం మనం ఏది ఎక్కువగా తింటా ఉంటే దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. బియ్యమా, గోధుమల, జొన్నలు అనేది అది మన ఇష్టం. ఏది ఎక్కువగా ఉపయోగిస్తే అది పెట్టుకుంటాం. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది. సేవ్ అండ్ తదుపరి కొడితే ఇక్కడ నిర్ధారణ వస్తుంది. ఎస్ కొడితే నెక్స్ట్ స్టెప్లో. స్టెప్ 6 ఇక్కడ ప్రివ్యూ ఉంటుంది. మనం చేసిన వివరాలన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. మొదటిది స్థాన సమాచారం. స్క్రోల్ చేస్తూ ఉంటే అన్ని వివరాలు మనకి 1 by 1 వస్తూ ఉంటుంది. ఆ తర్వాత రెండవది గణన గృహ వివరాలు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మూడవది కుటుంబ యజమానికి సంబంధించిన సమాచారం ఒకసారి మీరంతా తరువుగా చెక్ చేసుకోవచ్చు మనందరం కూడా. నాలుగవది కుటుంబానికి లభించుతున్న వసతులు ఏమేమి పెట్టాము ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఐదవది కుటుంబం కలిగి ఉన్న ఆస్తులు. ఈ 5 కూడా మనకి ప్రివ్యూ రూపంలో